ఏంటలా ఉన్నా? ఏమైంది? వాడు నా తల్లిదండ్రుల్ని చంపాడు కదూ, అందుకే నాకు ఈ మచ్చొచ్చింది. నీకు తెలుసు హ్యాగ్రిడ్, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ముందు నువ్వు విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం. మెజిషియన్స్ అందరూ మంచివాళ్ళు కారు. వాళ్లలో కొందరు దుర్మార్గులు ఉంటారు. కొన్ని సంవత్సరాలకు ముందు ఒక మెజిషియన్ ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశాడు. వాడి పేరేంటంటే, ఎందుకులే చెప్పడం ఇష్టం లేకపోతే రాయి. ఇష్టం లేకుండా నీకోసం చెప్తాను. వాడి పేరు వోల్డెమోర్ట్. వోల్డెమోర్టా? అదొక విషాద సంఘటన హ్యారీ. క్షుద్ర శక్తుల మీద ఆసక్తితో వోల్డెమోర్ట్ కొందరు అనుచరుల్ని చేరదీసి వాళ్ళని దుష్కార్యాలకు ఉపయోగించాలనుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన నీ తల్లిదండ్రుల్ని, వాడికి ఎదురు తిరిగిన వాడి అనుచరులను హతమార్చాడు. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. నన్ను చంపకుండా వదిలిపెట్టాడా? ఎందుకు? అవును, నీ నుదుటి మీద ఉన్న ఆ మచ్చ సాధారణంగా ఏర్పడలేదు. ఆ మచ్చ ఏర్పడడానికి కారణం ఆ దుష్ట శక్తులు నీ మీద దాడి చేసినందువల్లే. మరి వోల్డెమోర్ట్ ఏమయ్యాడు? వాడా కొందరు చచ్చాడన్నారు, కానీ అది నిజమని నేను అనుకోవటం లేదా. అవును, వాడి దుర్మార్గాలు కొనసాగించడానికి వాడు ఎక్కడో అక్కడ బతికే ఉంటాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రాత్రి వాడు నిన్ను చంపకుండా వదిలేసినందువల్ల అందరి దృష్టిలో నీకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. నువ్వు ప్రాణాలతో ఉండటం అందరికీ ఆశ్చర్యం వేసింది.